నమస్కారం వెల్కమ్ టు 6 టీవీ అప్పుల బాధలు ఎలా తీర్చుకోవాలి సో డబ్బు అనేది ఏ విధంగా సంపాదించాలి అది కూడా భక్తి పూర్వకంగా ఎలా సంపాదించాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి ధన ప్రాప్తి కలుగుతుంది అనే వాటన్నిటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూద్రి గురువు గారు సో గురువు గారితో మాట్లాడి సో మనం భక్తి పూర్వకంగా ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి ధన ప్రాప్తి కలుగుతుంది సో ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనే వాటి గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారా? బాగున్నాను తల్లి. గురుగారు మాకు ఇప్పటి వరకు అయితే మనీ రెమెడీస్ లోని ఎన్నో చెప్పారు. సో మనీ సంపాదించాలంటే మనం మనీకి అట్రాక్ట్ అవ్వాలి అన్నా కానీ మనీ మనకి అట్రాక్ట్ అవ్వాలన్నా కానీ సో ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలా చేయాలి అని చెప్పేసి అని చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే మాకు చాలా చెప్పారు అసలు. సో ఇప్పటి వరకు అయితే మనం ఒక 100 వరకు వీడియోస్ చేసేసుకుని ఉంటాం గురువు గారు. సో అట్లనే ఏంటంటే నాకు ఇంకొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఏంటంటే అవి నాకున్న డౌట్స్ కాకుండా మనకు వచ్చే మెయిల్స్ కామెంట్స్ లో పెడుతున్నారు గురువు గారు ఇంకేం చేయాలి మనకు మనీకి వశీకరణం చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి అని ఇట్లా అడుగుతున్నారు అనమాట కామెంట్స్. సో వాటిలో ఏంటంటే ఫస్ట్ కామెంట్ ఒకటి వచ్చింది ఏంటి అనేది నేనైతే నోట్ చేసుకున్నాను. సో ఆ కామెంట్ రూపంలో నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను గురువు గారు. తప్పకుండా. ఓకే గురువు గారు ఫస్ట్ కామెంట్ ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది లైక్ మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు దాల్చిన చెక్క కానీ లేదంటే ఇలాచీ కానీ సో ఇలాంటివన్నీ మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ లేదంటే మనం ఎటైనా బయటికి ప్రయాణం చేసే సమయంలో కానీ ఫ్రైడే రోజు కానీ ముఖ్యంగా ఫ్రైడే రోజు వచ్చేసి కానీ వ్యాలెట్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మనకి ధన ప్రాప్తి కలుగుతుంది అనేసి అని అంటారు పెద్దవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు నన్ను వ్యూవర్ అడిగింది ఏంటంటే దాల్చిన చెక్కతో ధన వశీకరణం చేసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. నదులని కాపాడుదాం, గోమాతని సేవిద్దాం. నమస్కారం. ముందుగా ప్రేక్షకులు అడిగిన వంటి విషయము అమృతమైన వంటి ఇది చిన్నిగా చిటికలతో వారి యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసము అరుదైన వంటి పూర్వీకులు ఇచ్చిన వంటి ఆచారమే మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మనీ అంటే ఇదంతా సప్త ఋషులు సప్త దేవతలు మహా పుణ్య పురుషులు ఆ రోజుల్లో ధనాన్ని వశీకరణ చేసుకోవడం కోసం ఏర్పరచుకున్న వంటి ఒక అద్భుతమైన ఒక కైంగర్యం ప్రేక్షకులు అందరూ ఉపయోగించుకోవాలి. సో నిధిని ఎలా సొంతం చేసుకోవాలి అని అంటే ఆ రోజు అప్పటి నుంచి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎక్కడైనా గుప్త నిధులు ఉన్నాయి, ఎక్కడైనా వజ్రాలు ఉన్నాయి అంటే పలానా వస్తువు అంటే దాల్చిన చెక్కతోని దాన్ని వశం చేసేవాడు. దానికి తాంత్రిక విధానంలో గాని మాంత్రిక విధానంలో గాని వశీకరణ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని జపం చేసుకొని ఆ ఒక దాల్చిన చెక్కని చక్కని ఆ ప్రదేశంలో ఆ ప్రార్థించిన ప్రదేశంలో అలా పెడితే అది లొకేషన్ ఎక్కడ ఉందని చెప్తుందట. అంటే పూర్వం చెప్పేది. అంటే దాల్చిన చెక్క చెప్తుంది, దాల్చిన చెక్క మనని తీసుకెళ్తుంది అలాగా. ఆ పవర్ ఆ మంత్రాన్ని అక్కడ తీసుకువెళ్తుంది, డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఆ రోజుల్లో అప్పట్లో అయ్యేది. ఇప్పుడు ఒక 500-600 సంవత్సరాల కిందట ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఈ కలియుగంలో మనకు తినడానికి డబ్బులు వశం కావాలి, జీవితం గడపాలి, డబ్బులు కావాలి, మన అప్పులు నిరంతరంగా తొలగిపోవాలి. రోజు 100 ఫోన్స్ టార్చర్ పెడుతుంటారు వాళ్ళు డబ్బుల కోసం. ఎప్పుడు ఇస్తావు ఎక్స్చేంజ్ అని. సో అటువంటి ఒక మెంటల్ టార్చర్స్ నుంచి బయటపడాలి. ఇంటి లోన్స్ రుణబాధ విముక్తి కలగాలి. వెహికల్స్ తీసుకుంటారు, వాళ్ళది కూడా ఒక ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా తీసేలేని వాళ్ళు ట్రావెల్స్ నడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొక వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎన్నో రకాలమైన ఇవన్నీ ఉంటాయి కైంగర్యాలు. సో ఇలాంటి వారికి సులభంగా అద్భుతమైన భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంతో దాల్చిన చెక్కతోని మీరు ఒక పట్టు బట్టలో పెట్టేసి, దానికి పట్టు బట్ట అన్నారు కదా గురువు గారు, దానికి రంగు కూడా ఏమైనా ఉంటుంది? పసుపు రంగు ఉంటుంది. పసుపు రంగు పట్టుబట్ట, పసుపు రంగుతో పట్టుబట్ట పెట్టి దాల్చిన చెక్క పెట్టి తేనెతోని గాని ఏమ్మా లేదంటే మన అత్తరు అంటారు కదమ్మా, అత్తరు, దాంట్లో మేము ఇచ్చిన ఒక మంత్రాన్ని మీరు ఆ ఒక మంత్రం చెక్క పైన రాసి 108 సార్లు చదవాలి. ఒక రూపాయి ఖర్చు లేకుండానే సులభంగా ఇంట్లో కూర్చొని
లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి ఒక కెపాసిటీ వస్తుంది. ఓకే. అయితే ఇది ఎన్నిసార్లు చదవాలి, ఎన్ని రోజులు చేయాలంటే ఇది ఒక 41 days. ఓకే. అంటే కొంతమంది అంటారు గురుగారు, ఎన్నిసార్లు చదవాలి, ఎన్ని రోజులు చేయాలి అనేసి. ఇవి రెండు కాకుండా ఏ రోజుల్లో ఎక్కువగా చేయాలి అని చెప్పేసి నాకు ఇంకొక డౌట్ వస్తుంది. డౌట్ ఎక్కువ శాతం ఏకాదశి, దశమి, అమావాస్య, పౌర్ణమి. ఓకే. ఇది చాలా విశేషమైనటువంటి రోజుల్లో ఓకే. చక్కగా తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజున ప్రత్యేకంగా మీరు ఏకభుక్తం భోగించాలి. నాన్ వెజిటేరియన్స్ అలాంటివి ఏమి తీసుకోకూడదు, ఆల్కహాల్స్ లాంటివి తీసుకోకూడదు. ఇల్లు పరిశుభ్రతంగా ఉంచుకోవాలి. ఆ రోజున ఎరుపు రంగు వస్త్రం ధరించుకొని స్త్రీ అయినా పురుష అయినా ఎవరైనా కూడా శుద్ధి ఉన్నవంటి దేహాన్ని ఆ రోజు ఆ మంత్రాన్ని జపిస్తూ చక్కగా మీరు పాటించతే అయితే మాత్రాన ఆ లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ ఇంటికి చేరుతుంది. ఓకే. ఆటోమేటిక్గా స్లోగా 41 రోజు మండల కాలం పాటుగా చేయాలి. మీకు మళ్ళీ మధ్యలో ఆడవాళ్ళకి ఎటువంటి అభ్యంతరంగా కలిగినా అది స్టాప్ చేసి తర్వాత 5 రోజుల తర్వాత తలస్నానం చేసుకొని కంటిన్యూ చేసుకోండి. అది కంటిన్యూ అవుతుంది, మీకు బ్రేక్ అవ్వదు, దానికి ఇబ్బంది లేదు. సో ఈ రకంగా పురుషులైనా స్త్రీలైనా చేస్తే వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది, అప్పుల బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే మీరు చెప్పారు 41 days చేయాలి అని చెప్పేసి. సో ఆ 41 days మనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? నియమాలు అంటప్పటికీ ఇక్కడ మనకి ఏం తెలుస్తా ఉంది அப்படின்னா, ఉదయాన్నే తలస్నానం చేసుకోవాలి 41 రోజులు. అంటే కొంతమందికి ఒళ్ళు పడుతుంది, కొంతమందికి తలస్నానం పడుతుందో పడదు, అది వేరే విషయము. ఒంటికి మాత్రం చేసుకోవడం మాత్రం అవసరం. ఇది ఒక వ్రతం లాగా చేయాలి. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రము 108 సార్లు జపం చేయాలి. ఆ 108 సార్లు చేసిన తర్వాత 41 రోజు తర్వాత ఏదైతే మీరు ఆ పట్టుబట్టలో పెట్టినటువంటి పట్టా ఉంటుందో అది తీసుకొని మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, లేదంటే మీ బిజినెస్ చేసేవంటి ప్రాంతాల్లో కానీ, లేదంటే మీ పర్స్లో వైలెట్లో కానీ పెట్టుకొని చక్కగా ఏమా మీరు కార్యక్రమాలను మీరు మొదలు పెట్టుకుంటే మీరు ఎక్కడ పోయినా మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటువంటి మంచి అవకాశం ఈ యొక్క మణి మంత్రంలో ఉంది.